హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ వీడియోలో బీకామ్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ వ్యాపారం విత్తం అనే సబ్జెక్ట్లోని వ్యాపారం విత్తం పరిసరాల అనే అంశంపై మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వ్యాపారం విత్తం పరిసరాలలో మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏమిటంటే, అసలు వ్యాపార విత్తం అనగానేమి, వ్యాపార విత్తము ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఎంతవరకు అవసరము మనకు, దానితో పాటు వ్యాపార విత్తాన్ని ఏ విధంగా నిర్వహిస్తాము, వ్యాపారంలో విత్తంలోని రకాలు ఏమిటి, విత్తం ఆవిర్భావం ఏంటి, వ్యాపార విత్త మూలాధారాలు ఏమిటి, వ్యాపార విత్త పరిధి ఏంటి, వ్యాపార విత్త పరిసరాలు ఏమిటి అనే అంశాలపై ఇందులో మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొదటగా వ్యాపార విత్తము. వ్యాపార విత్తం అనగానేమి, ఒక సంస్థ స్థాపించడానికి విత్తము సమకూర్చుకోవడము చాలా ప్రధానమైన అంశము. ఇది సంస్థ యొక్క స్వభావాన్ని, పరిమాణాన్ని నిర్ణయిస్తుంది. సంస్థలకు ఆస్తులను సమకూర్చుకోవడానికి, అదేవిధంగా వివిధ విత్త మూలాలను గుర్తించడం కీలకమైనది. ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఒక సంస్థ స్థాపనకు అవసరమయ్యే వివిధ రకాల ఖర్చులు కావచ్చు, వివిధ రకాల వ్యయాలు కావచ్చు, అవన్నీ ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై ఈ వ్యాపార విత్తంలో మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల సంస్థల యొక్క ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక ఇబ్బందులను మనము పరీక్షించుకోవచ్చును. అయితే ఈ విత్తాన్ని సమకూర్చుకోవడానికి నిర్వహణ యంత్రాంగము, అమల్లో ఉన్న చట్టబద్ధమైన లాంఛనాలు కూడా ఆచరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ వ్యాపార విత్తము సేకరణకు ఎక్కడ మనము ఏ విధంగా సేకరించుకోవాలి, ఏ రకమైన మూలాధారాలు మనకు ఉన్నవి అనే అంశాలు కూడా ఇందులో మనము చర్చించుకోవడం జరుగుతుంది. వ్యాపార విత్త నిర్వచనము. విత్తం అంటే ఏమిటి? ఫస్ట్, విత్తం అనే పదాన్ని ద్రవ్యశాస్త్రంగా నిర్వహించవచ్చును. జార్జ్ క్రిస్ట్, పీటర్ రోడెన్ ప్రకారము విత్తమును సమకూర్చడం అంటే దాని ఏర్పాటుకు సొమ్ము చెల్లించడము అని అర్థము. సో అంతేకాకుండా వారు విత్తం అంటే ద్రవ్యము, దాని స్వభావము, ఆవిర్భావము, నడవడిక, క్రమబద్ధీకరణ, సమస్యల గురించి అధ్యయనం చేయడమే అని కూడా అనడం జరిగింది. ఇక్కడ విత్తము అంటే ఓన్లీ ద్రవ్యానికి సంబంధించిందే కాకుండా అది ఏ విధంగా నియంత్రించుకోవాలి, దాన్ని ఏ విధంగా మనము వినియోగించుకోవాలి, దానికి ఉన్న ఆధారాలు ఏమిటి, ఎక్కడి నుండి సేకరించుకోవాలి అనే అంశాలపై కూడా మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ విత్తంలో రకాలు కూడా చాలా ఉన్నాయి. స్థూలంగా విత్తము 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. 1 వ్యక్తిగత విత్తము, 2 ప్రభుత్వ విత్తము, 3 వ్యాపార విత్తము. వ్యక్తిగత విత్తము అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే దీనిని మనం పర్సనల్ ఫైనాన్స్ అని అంటాము. పర్సనల్ ఫైనాన్స్ అంటే ఏమిటి? ఒక వ్యక్తికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను వాటి గురించి పరిశీలిస్తూ, దీనిలో వ్యక్తుల పొదుపుల గురించి కావచ్చు, వ్యక్తుల పెట్టుబడుల గురించి కావచ్చు, దానికి సంబంధించిన తదితర అంశాల గురించి చర్చించేదాన్ని వ్యక్తిగత విత్తము అంటారు. సో దీనినే పర్సనల్ ఫైనాన్స్ కూడా అంటాము. అంటే ఒక వ్యక్తికి నగదు ఉన్నదా, లేదా దాని దగ్గర ఏదైనా సర్ప్లస్, ఏదైనా సేవింగ్స్ ఉన్నాయా, సో ఆ సర్ప్లస్ని అతను ఎక్కడైనా పెట్టుబడి పెట్టాడా, లేకుంటే అతనికి అవసరమైనప్పుడు ఎక్కడి నుంచి అయినా అరువు తీసుకున్నాడా, సో వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన విత్తానికి సంబంధించిందే ఈ వ్యక్తిగత విత్తము అని అంటాము. ప్రభుత్వ విత్తము అంటే ఏమిటి? ఇది ప్రభుత్వ వనరుల సమీకరణకు సంబంధించిన అంశము. అంటే ఒక ప్రభుత్వాన్ని నడవడానికి కావలసిన వనరులను సేకరించడము, ఆ ప్రభుత్వంలో ఖర్చులకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించి వాటిని ఖర్చు చేయడము దీని ముఖ్య ఉద్దేశము. దీనిలో ప్రజల నుండి
పన్నుల ద్వారా విధించడం ద్వారా వనరులను సేకరించడం అంటే ఆదాయాన్ని సేకరించడం జరుగుతుంది. అంతేకాకుండా స్వదేశీ విదేశీ మార్కెట్లలో ప్రజల నుంచి రుణాలు తీసుకోవడం మొదలైన వివిధ పద్ధతులకు సంబంధించిన అంశాలు చేరి ఉంటాయి. వ్యాపార విత్తము మూడవ రకం ఇది. వ్యాపార విత్తము అంటే ఒక వ్యాపారానికి సంబంధించిన అంటే సంస్థకు కావలసిన విధులను సమకూర్చుకోవడాన్ని దీన్ని వ్యాపార విత్తంగా మనము చెప్పుకోవచ్చు. వ్యాపార విత్తము పరిధి చాలా విస్తృతమైనది. ఇది వ్యాపారంకి గల అన్ని ఆర్థికపరమైన కార్యకలాపాలపై సంబంధించినదై ఉంటుంది. వాణిజ్యం, పరిశ్రమలు కలుపుకొని ఉంటుంది. సూక్ష్మంగా చెప్పాలంటే వ్యాపార విత్తం అనే పదంలో వర్తకానికి సంబంధించిన అన్ని ఆర్థిక వ్యవహారాలు కూడా ఇందులో ఇమిడి ఉంటాయి. దానికి సంబంధించిన శాఖలైన అంటే వివిధ రంగాలు బ్యాంకింగ్ కావచ్చు, బీమా కావచ్చు, రవాణా కావచ్చు, వ్యాపార ఏజెన్సీలు కావచ్చు, సేవా రంగానికి సంబంధించిన సంస్థలు కావచ్చు, లేదా ఉత్పత్తి సంస్థల కార్యకలాపాలు కూడా ఇందులో చేరి ఉంటాయి. సో ఈ విధంగా వ్యాపార విత్తాన్ని కూడా మనము 4 రకాలుగా వర్గీకరించవచ్చును. అందులో ప్రధానంగా చెప్పుకునేది సొంత వ్యాపార సంస్థ, రెండవది భాగస్వామ్య సంస్థ, మూడవది కంపెనీ వ్యవస్థ, నాలుగవది సహకార వ్యవస్థ. సొంత వ్యాపార సంస్థ అంటే ఏమిటి? ఆల్రెడీ సొంత వ్యాపార సంస్థ అంటే మనం బీకామ్ మొదటి సంవత్సరంలో వ్యాపార వ్యవస్థలో ఆల్రెడీ చదువుకున్నాం దీని గురించి. సొంత వ్యాపార విషయంలో వర్తకుడు తన సొంత వ్యాపారాన్ని నడిపించడానికి తన కుటుంబ సభ్యుల సహాయాన్ని తీసుకుంటాడు, లేదా తను మాత్రమే దానికి సంబంధించిన మూలధన సేకరణ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వ్యాపార అవసరాల కోసము సొంత వ్యాపారి తన సొంత నిధుల నుండి తీసుకొని రావడం జరుగుతుంది. అంతేకాకుండా స్నేహితుల నుంచి తీసుకురావచ్చు, బంధువుల నుంచి తీసుకురావచ్చు, ఇతర వనరుల నుంచి కూడా అతను ఈ విధులను తీసుకొని రావడం జరుగుతుంది. ఈ నిధులు ఎలా సేకరించడం అంటే తన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను వాడుకొని, అది కుటుంబం వద్ద నుంచి కావచ్చు, బంధుమిత్రుల నుంచి కావచ్చు, తనకు సంబంధించిన స్నేహితుల నుంచి కావచ్చు, ఈ విధమైన మూలధారాలను యూజ్ చేసుకొని నిధులను సేకరించడం జరుగుతుంది. దీన్ని సొంత వ్యాపార సంస్థ నిధుల సేకరణ అంటాము. రెండవది భాగస్వామ్య సంస్థ. ఈ భాగస్వామ్య సంస్థ విషయంలో భాగస్తులు వ్యాపారానికి కావలసిన మూలధనాన్ని వారు మాత్రమే సమకూర్చుకుంటారు. వారు వెలుపలి వనరులను కూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ భాగస్వామ్య సంస్థలో భాగస్తులు రుణ బాధ్యత అనేది అపరిమితం. అందుచేత వ్యాపారంలో వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వ్యవస్థ. సో కంపెనీ వ్యవస్థలో పారిశ్రామికరణ అనే అంశం ముడిపడి ఉంటుంది. అంతేకాకుండా ఈ పారిశ్రామిక పెరగడానికి చాలా వ్యాపార సంస్థలు ఉంటాయి. కంపెనీ తరహాలో వ్యాపారం ప్రారంభించడానికి మొగ్గు చూపిస్తాయి. ఇందులో చెప్పాలంటే ప్రధానంగా జాయింట్ స్టాక్ కంపెనీలకు వాటి మూలాధారాలకు చాలా విస్తృతమైన అంశాలు ఉంటాయి. కంపెనీలు తమ వనరులను, వాటాలను, డిబెంచర్లను బ్యాంకులు ఆర్థిక సంస్థలుగా, సప్లైదారులుగా మొదలైన వారి నుంచి సమకూర్చుకుంటాయి. సో ఈ విధంగా విత్తం అనేది ప్రతి వ్యాపార సంస్థకు చాలా ప్రధానమైనటువంటి అంశము. ఈ విత్తం అనేది సరిగా సేకరించని ఎడల, ఈ విత్తం అనేది లేనిచో ఏ కంపెనీ కూడా మనుగడ కొనసాగదని మనము చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఆర్థిక సంస్థలు, సప్లైదారులు మొదలైన వారి నుంచి మనము మూలధనాన్ని ఏ విధంగా సేకరించుకుంటామో ఆల్రెడీ మనము మాట్లాడుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఈ ఆర్థిక సంస్థలు వివిధ రకాల మూలధనాలను, విత్తాన్ని సేకరించడానికి వివిధ రకాల మూలధారాలు ఉపయోగించడం కూడా జరుగుతుంది. అది యజమాన్య విత్తం కావచ్చు, భాగస్వామ్య విత్తం కావచ్చు, కంపెనీ విత్తం కావచ్చు, పారిశ్రామిక విత్తము కావచ్చు. సో ఇది ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది.
అసలు ఈ విత్తం ఆవిర్భావం ఏంటి, ఈ అంశాన్ని మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అని మనము ఆలోచిస్తే, ఈ విత్తం అనే పదము మనకు చాలా పురాతనమైన పదము. మనకు అర్థశాస్త్ర కౌటిల్యుని కానించి మొదలు పెడితే చాలా నాగరికతలో విత్తాల గురించి మాట్లాడుకోవడం మనము గమనిస్తూనే ఉన్నాము. ఈ విత్తం అనేది ఒకప్పుడు అర్థశాస్త్రం నుండి ఉద్భవించిందని కూడా మనకు చరిత్ర ఆధారాలు చెప్పుతున్నది. ఈ ఈ నిధుల వ్యవస్థాపన, సమీకరణకు సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా అర్థశాస్త్రంలో విభాలుగా చర్చించుకున్నట్టు కూడా మనకు తెలుసు. కాకపోతే 1920వ సంవత్సరం తర్వాత సాంకేతిక రంగంలో మార్పులు, వ్యాపార రంగంలో మార్పులు, కొత్త పరిశ్రమల స్థాపన జరగడం వల్ల, తద్వారా ఎక్కువ మొత్తాలలో వనరులను అవసరం ఉండడం వలన ఈ శాస్త్రం అభివృద్ధి చెందడం జరిగింది. అప్పటి నుండే దీనిని సపరేట్గా చదవడము, ఒక శాస్త్రంగా చూపించడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా 1960వ దశాబ్దంలో విత్తంకు సంబంధించిన శాస్త్రాలు పోర్ట్ఫోలియో అదే కాకుండా అభివృద్ధి చేయబడింది. 1970వ దశాబ్దంలో నిర్వహణ మూలధనకు సంబంధించినవి చిన్న తరహా వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థల నుండి సమస్యల వరకు చర్చించడం జరిగింది. ఈ శాస్త్రం అభివృద్ధి ఇంకా కొనసాగుతూనే ఉందని మనము చెప్పుకోవచ్చు. సో ఇది దీని యొక్క విత్త ఆవిర్భావం. విత్తం ప్రాముఖ్యత. విత్తము చాలా ప్రాముఖ్యతమైనది. ఏ రంగంలోనైనా విత్తం అనేది చాలా చాలా అవసరం. విత్తం అనేది లేకుంటే ఆ రంగానికి ముందడుగు లేదనే చెప్పుకోవచ్చు. సో ఈ వ్యాపార విత్తం ప్రాముఖ్యత కింద 2 దృక్పథాల నుంచి గమనించవచ్చు. అది ఏమిటంటే, పరిశ్రమలకు, సంస్థలకు ఉపయోగం దీనివల్ల, అదేవిధంగా సమాజానికి కూడా ఉపయోగము. పరిశ్రమలకు, సంస్థలకు ఉపయోగం అంటే ఏమిటి? ఇప్పుడు మనము ఉత్పత్తి సాధనాలైనటువంటి ప్రధాన అంశాలు భూమి, శ్రమ, మూలధనం, ఈ వ్యవస్థాపనలో విత్తము ప్రముఖ స్థానము కలిగి ఉంది. సో అవసరమైన వనరులు లేకుండా ఒక వ్యాపారాన్ని తెలియజేయడం, ఒక వ్యాపారాన్ని చేయడం, ఒక సంస్థ స్థాపించడం లాంటి ఆలోచన ఎవరు చేయకూడదు. ఈ వ్యవస్థాపకులకు ఆలోచనలకు విత్తం ఒక రూపాన్ని కల్పిస్తుంది. అది ఏ విధంగానంటే, నువ్వు ఒక బిజినెస్ను ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ బిజినెస్ నేచర్ ఏంటి, ఆ వ్యాపారం యొక్క లక్షణం ఏమిటి, దానికి కావలసిన మూలధనం ఏంటి, దాన్ని ఏ విధంగా సేకరిస్తావు, అది ఎంతవరకు నువ్వు సేకరించగలవు అనే అంశాన్ని కూడా నువ్వు దృష్టిలో పెట్టుకొని ఒక వ్యాపారాన్ని కొనసాగించాలి. అంతేకాకుండా నీ దగ్గర విత్తం అనేది లేనిచో వ్యాపారాన్ని స్థాపించినా కూడా అది మధ్యలోనే ఆటంకం కలిగి ఆగిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా సంస్థకు సంబంధించిన పెట్టుబడులపై వచ్చే రేటు కావచ్చు, అండ్ సంస్థలకు యొక్క ఉపయోగం కావచ్చు. సో ఈ సంస్థలో విత్తాన్ని ఉపయోగించడం వల్ల వాటి ద్వారా ఆర్జించే లాభాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానము కలిగి ఉంటాయి. సో సంస్థపై పెట్టుబడి వచ్చే రేటు ఆ సంస్థ ఉపయోగించిన విధుల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 లక్షలు పెట్టి ఒక వ్యాపారాన్ని స్థాపించారు. మీకు సంవత్సరాంతాన ఒక 50,000 లాభం ఆర్జించారు. ఆ 50,000 మీ 10 లక్షలలో ఎంత శాతం? సో దాన్నే మనము పెట్టుబడిపై వచ్చే రేట్ అని కూడా అంటాము. సో ఆర్థికంగా చక్కగా నిర్వహించబడుతున్న ఈ కంపెనీలు తన ఉద్యోగులు, మేనేజర్లు, ప్రభుత్వము, వాటాదారులు, సమాజం లాంటి వివిధ వర్గాలను కూడా సంతృప్తిపరచడం జరుగుతుంది. సంస్థల ఉత్పత్తి, మార్కెట్ సిబ్బంది మొదలైన అన్ని నిర్ణయాలలో కూడా ఆర్థిక పరమైన అంశాలు కలిగి ఉంటాయని కూడా మనము చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఇది ఏమిటి ప్రాముఖ్యత? విత్తం అంటే పరిశ్రమలకు ప్రాముఖ్యత ఉంటుంది, సంస్థలకు కూడా ప్రాముఖ్యత ఉంటుంది. అదేవిధంగా సమాజానికి ఉపయోగం. ఏ విధంగా సమాజానికి ఉపయోగపడుతుంది ఇది?
కార్పొరేషన్ విత్తం సూత్రాలను అర్థం చేసుకోవడము వాటి వల్ల సమాజంలో అన్ని వర్గాలకు లాభం సమకూరుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కార్పొరేషన్ విత్తము పటిష్ట సూత్రాలపై ఆధారపడి పనిచేయడం జరుగుతుంది. సంస్థలను సమర్థవంతంగా నిర్వహిస్తే వినియోగదారులు తక్కువ ధరలకు వస్తువులను పొందడం, కార్మికులకు హెచ్చు వేతనాలు పొందడం, వాటాదారులకు హెచ్చు డివిడెండ్ పొందడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా కార్పొరేట్ రంగంలో ఆరోగ్యకరమైన అభివృద్ధితో పాటు పన్నుదల ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకుంటుందని మనము చెప్పుకోవచ్చు. వ్యాపారం విత్తము మూలాధారాలు. వ్యాపార విత్తము మూలాధారాలు కాలాన్ని బట్టి చెప్పుకోవచ్చు, అదేవిధంగా మూలాన్ని బట్టి చెప్పుకోవచ్చు. సో ఈ ప్రధానంగా ఈ రెండింటిని మనము దృష్టిలో పెట్టుకొని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ వ్యాపార విత్త మూలాధారాలు కాలం ఆధారంగా చేసుకొని వర్గీకరిస్తే అవి రెండు రకాలు. అవి ఏమిటంటే స్వల్పకాలిక మూలాధారాలు, రెండవది దీర్ఘకాలిక మూలాధారాలు. స్వల్పకాలిక మూలాధారాలు, దీర్ఘకాలిక మూలాధారాలు అని ఏ విధంగా విభజించామంటే కాలానికి అనుగుణంగా దీన్ని వర్గీకరించడం జరిగింది. ఒక సంస్థలో సంవత్సర కాలంలో తిరిగి చెల్లించవలసిన వనరులను స్వల్ప మూలాధారాలు అంటారు. దీనిలో బ్యాంకు నుండి తీసుకున్న రుణాలు ఉంటాయి, పబ్లిక్ డిపాజిట్లు ఉండవచ్చును, వర్తకపు పరపతి ఉండవచ్చును, అది నథింగ్ బట్ ఏ ట్రేడ్ క్రెడిటర్స్, లేదా ప్రొవిజన్స్ ఉండవచ్చును, ఇతర ఏవైనా ప్రస్తుత అప్పులు కూడా ఉండవచ్చును. వీటినే మనము స్వల్పకాలిక మూలాధారాలు అంటాము. సో అంటే ఏవైతే ఈ స్వల్పకాలిక మూలాధారాలు ఉంటాయో వాటిని తిరిగి చెల్లించే విధానము కాలాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. ఒక సంవత్సరం పీరియడ్లో మాత్రమే తిరిగి చెల్లించాలి, అంతకు మించి టైం మనకు ఇక్కడ ఉండదు. సో వితిన్ 12 months ఆఫ్ పీరియడ్, సో 12 నెలల కాలం వ్యవధిలో మాత్రమే వీటిని తిరిగి చెల్లించడం జరుగుతుంది. దీర్ఘకాలిక మూలాధారాలు ఇవి ఒక సంవత్సరానికి మించి ఉంటాయి. జనరల్గా దీర్ఘకాలికంలో తిరిగి చెల్లించే విధంగా దీనిలో డివిడెండ్స్ ఉంటాయి, ఆర్థిక సంస్థ నుండి తీసుకున్న రుణాలు ఉంటాయి, విదేశీ మూలధనం ఉంటుంది. ఇందులో వివిధ రకాల దీర్ఘకాలిక మూలాధారాలు అన్నీ కూడా ఇందులో చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా కాలాన్ని బట్టి స్వల్పకాలిక మూలాధారాలు మరియు దీర్ఘకాలిక మూలాధారాలని చెప్పుకోవచ్చు. మూలాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరిస్తే అంతర్గత వనరులు అంటాము, బాహిర్గత వనరులు అంటాము. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నల్ సోర్స్, ఎక్స్టర్నల్ సోర్స్. సో అంతర్గత వనరులు ఏమిటి, బాహిర్గత వనరులు ఏమిటి? ఈ వనరులు కంపెనీలో తన కార్యకలాపాల ద్వారా సమీకరిస్తారు. అంటే ఒక వ్యాపార సంస్థలో లోపల జరిగిన కార్యకలాపాల నుండి మూలధన సేకరణ అనేది సేకరించడం జరుగుతుంది. వీటిలో తరుగుదల, నిలిచి ఉంచిన అర్జనలు, ఇతర రిజర్వులు, మిగుళ్ళు కూడా చేరి ఉంటాయి. అంతర్గత విధులు ఈ పరిమాణము కంపెనీల లాభాలు, పన్నుల కింద డివిడెండ్ విధానాలపై ఆధారపడి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కంపెనీ ఆర్జించిన లాభాల నుంచి ఏవైతే మిగుళ్ళు ఉన్నవో వాటి ద్వారా మూలధన సేకరణ జరిగితే దానిని అంతర్గత మూలధన వనరులుగా పరిగణించవచ్చును. బాహిర్గత వనరులు అంటే ఏమిటి అంటే సంస్థ లోపలి నుండి కాకుండా బయట వనరుల ద్వారా విత్త సేకరణ అనేది సేకరించడం జరుగుతుంది. ఇక్కడ ఈ వనరులను కంపెనీ వెలుపలి మూలధరాలుగా భావిస్తారు, వెలుపల నుండి స్వీకరిస్తాం. దీనిలో వాటాల జారీ, డిబెంచర్లు, పబ్లిక్ డిపాజిట్లు, బ్యాంకుల నుంచి ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న అప్పులు, కంపెనీల మధ్య అప్పులు, విదేశీ మూలధనము, సో మొదలైనవన్నీ కలిగి ఉంటాయి. కంపెనీ ఏ వనరుల నుండి విత్తం సేకరిస్తుందో దానిని
బహిర్గతంగా సేకరిస్తే దానిని బహిర్గత వనరులు అంటాము. జనరల్గా విత్త మూలాధారాలు, అంతర్గత మూలాధారాలు, బహిర్గత మూలాధారాలు మనము ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో ఇవే కాకుండా కంపెనీ కింది వనరుల నుండి కూడా విధులను సేకరిస్తుంది. ఏ విధంగా అంటే వాటా మూలధనం, దీన్ని మనం బహిర్గత మూలధనం అని కూడా చెప్పుకుంటాము. వాటా మూలధనం కావచ్చు, డిబెంచర్లు కావచ్చు, పబ్లిక్ డిపాజిట్లు కావచ్చు, బ్యాంకుల నుండి అప్పులు కావచ్చు, లేదా ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న రుణాలు కావచ్చు, నిలిపి ఉంచిన అర్జనలు కావచ్చు, వర్తకపు పరపతి కావచ్చు, విదేశీ మూలధనం కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకు మూలధనాధారాలే. వాటా మూలధనం అంటే ఏమిటి? ఇప్పుడు వాటా మూలధనం అంటే ప్రజలకు వాటాలను జారీ చేయడం వలన మూలధనం సేకరిస్తే దాన్ని వాటా మూలధనం అంటారు. ఈ మూలధన వనరులలో ఇది చాలా ప్రధానమైనది. ఈ వాటా మూలధనము మనము 2 రకాలుగా జారీ చేస్తాము. ఏ విధానంగా అంటే ఆధిక్యపు వాటాలుగా జారీ చేస్తాము, ఈక్విటీ వాటాలుగా జారీ చేస్తాము. మరి ఆధిక్యపు వాటాలు అంటే ఏమిటి, ఈక్విటీ వాటాలు అంటే ఏమిటి అనే అంశం కూడా మనము తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆధికృత వాటాలు అంటే ఆధిక్యపు వాటాలు, దీనినే మనం ప్రిఫరెన్స్ షేర్ అంటాము. ఆధిక్యపు వాటాలు అంటే డివిడెండ్ చెల్లింపులోను, మూలధన వాపసు చేయడంలోను వాటాదారులకు ఆధిక్యపు హక్కు కలిగి ఉంటాయి. అది ఏ విధంగా అంటే ఒకవేళ కంపెనీ పరిసమాప్తి సమయంలో వారు ఏదైతే వాటాల రూపంలో పెట్టుబడి పెడతారో వాటిని తిరిగి పొందే హక్కు వాటాదారులకు ఉంటుంది. అదేవిధంగా ఈ ఆధిక్యత వాటాలలో డివిడెండ్ కూడా ప్రజలు ఎప్పుడైతే కంపెనీ లాభాలు ఉంటాయో జనరల్గా కంపెనీ డివిడెండ్ ప్రజలకు వాటాదారులకు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు కూడా కొన్ని రకాల ఆధిక్యపు వాటాదారులు వాళ్ళు డివిడెండ్ పొందడం జరుగుతుంది. ఇది ఆధిక్యపు వాటాలు రకాలు చెప్పుకునేటప్పుడు కూడా మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఈక్విటీ వాటాలు అంటే ఎవరు? ఈక్విటీ వాటాదారులు అంటే వీళ్ళు నిజమైన ఓనర్లు అని చెప్పుకోవచ్చు, యజమానులు అని చెప్పుకోవచ్చు. సంస్థకు ఏదైతే వాటాలు మనము సేకరిస్తామో ఆధిక్యపు వాటాలకు తిరిగి చెల్లించిన తర్వాత మిగులు మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. వీరికి డివిడెండ్తో కూడా సంబంధం ఉండదు. కంపెనీ లాభాలలో ఉన్నప్పుడు మాత్రమే వీరికి డివిడెండ్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ లేని పక్షంలో వీరు ఏమి తీసుకోరు. సో అదేవిధంగా ఈక్విటీ వాటాదారులు కంపెనీకి యజమానులు అవుతారు. వారు నష్టభయాన్ని కూడా తీసుకుంటారు. కంపెనీ లాభం ఆర్జించినప్పుడు వారికి డివిడెండ్ ఇస్తుంది. కంపెనీ అదనపు మూలధనం కోసము కొంతకాలము లేదా తదుపరి కాలంలో వాటాలను కూడా జారీ చేస్తారు. వీటిని ముందుగా తీసుకునే హక్కు వీరికే ఉంటుంది. సో ఈ విధంగా ఈక్విటీ వాటాదారులు అంటాము. ఈ డిబెంచర్లు అంటే కంపెనీ విత్తము సమకూర్చుకునే వనరులలో ఇది చాలా ప్రధానమైనది. ఇది మూలధనము వల్లే కాకుండా డిబెంచర్ల ఒక హామీ పత్రం పైన కావచ్చు, హామీ లేకుండా కావచ్చు, విమోచనానికి సంబంధించినవి కావచ్చు, అవిమోచనానికి సంబంధించిన డిబెంచర్లు కావచ్చు. సో ఇది ఒక రుణపత్రం ద్వారా వనరులను సేకరించడం జరుగుతుంది. ఈ డిబెంచర్లపై స్థిరమైనటువంటి వడ్డీ కూడా చెల్లించడం జరుగుతుంది. ఇక్కడ అసలు మొత్తము తిరిగి పొందే హక్కు హామీ కూడా వాళ్ళు ఫస్ట్ ఇష్యూ చేసేటప్పుడే అసలుతో పాటు డివిడెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వాటాలలో పెట్టుబడి పెట్టి నష్టభయం తీసుకుంటే ఇష్టం లేని పెట్టుబడులు వీరికి చేయడం జరుగుతుంది. సో ఇవి వివిధ రకాలుగా ఉంటాయి. అవి హామీ పత్రానికి సంబంధించినవి కావచ్చు, హామీ లేని డివిడెండ్లు కావచ్చు, విమోచనానికి సంబంధించినవి కావచ్చు, అవిమోచనం కావచ్చు, మార్పిడి చేయదగినవి కావచ్చు, లేదా చేయలేని కావచ్చు. ఇవన్నీ కూడా వివిధ రకాల డివిడెండ్లుగా మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటు పబ్లిక్ డిపాజిట్లు, బ్యాంకులు మరియు రుణాలు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు, అదేవిధంగా నిలిచి ఉంచిన అధ్యయనము, వర్తక పరిమితి, విదేశీ మూలధనము. సో ఈ విధంగా వివిధ రకాల వనరులను
మనము ఒక సంస్థను ప్రారంభించడానికి సేకరిస్తామని చెప్పుకోవచ్చు. ఈ వ్యాపార విత్తము పరిసరాలలో చెప్పుకోవాల్సింది ఏంటంటే వివిధ యాక్ట్స్ మనము చదువుకోవాలి. సో ఇక్కడ మనకు చట్టాలను ఎప్పుడైతే మనం సరిగా అనుసరిస్తామో అప్పుడే బిజినెస్ ఫైనాన్స్ వ్యాపార విత్తం అనేది మనం సేకరించడానికి చాలా సులువుగా ఉంటుంది. దానికి సంబంధించిన పరిసరాలలో ముఖ్యమైనది కంపెనీల చట్టం కావచ్చు, సెక్యూరిటీ కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణ చట్టం కావచ్చు, ఆదాయ పన్ను చట్టం కావచ్చు, సెబీ చట్టం కావచ్చు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కావచ్చు, ఇతర చట్టాలు కావచ్చు. ఇవన్నీ కూడా మనము చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకున్నామంటే అసలు వ్యాపార విత్తము అంటే ఏమిటి, దాని నిర్వచనం కావచ్చు, వివిధ రకాల వ్యాపార వనరులు, అంతర్గత వనరులు ఏంటిది, బహిర్గత వనరులు ఏమిటి, సో ఆ బహిర్గత వనరులతో కాకుండా మిగతా వనరులు ఏమిటి అనే అంశంపై ఈ చాప్టరు వ్యక్తిగత విత్తం కావచ్చు, ప్రభుత్వ విత్తం కావచ్చు, వ్యాపార విత్తం కావచ్చు. అంతేకాకుండా ఈ వ్యాపార విత్తంలో సొంత వ్యాపార విత్తం గురించి, భాగస్వామ్య వ్యాపార విత్తం గురించి, కంపెనీల విత్తం గురించి, పారిశ్రామిక విత్తం గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా దీనికి సంబంధించిన వ్యాపార విత్త మూలాధారాల గురించి మాట్లాడుకున్నట్టయితే మనము కాలం ఆధారంగా చేసుకొని వ్యాపార మూలధారాన్ని ఎన్ని రకాలుగా వర్గీంచుకున్నాము? 2 రకాలు. అవి ఏమిటంటే స్వల్పకాలిక మూలధారాలు, దీర్ఘకాలిక మూలధారాలు. సో అంతేకాకుండా మూలాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించడం అయితే అంతర్గత వనరులు కావచ్చు, బహిర్గత వనరులు కావచ్చు. దాంతోపాటు విత్త మూలధారాలు వాటా మూలధనము, డిబెంచర్లు, పబ్లిక్ డిపాజిట్లు, బ్యాంకుల నుండి అప్పులు, ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న రుణాలు, నిలిపి ఉంచిన అర్జనలు, వర్తక పరపతి అది ట్రేడ్ క్రెడిట్ కావచ్చు, అదేవిధంగా ప్రొవిజన్స్ కావచ్చు, విదేశీ మూలధనం కావచ్చు. సో ఈ రకమైన వివిధ మూలధారాలను వినియోగించి మనము సంస్థ ప్రారంభించడానికి మూలధన సేకరణ అనేది చేయడం జరుగుతుంది. ఇవి అంతేకాకుండా వీటి గురించి మనము క్షుణ్ణంగా వీటి తర్వాత చాప్టర్లలో కూడా ఈ మూలధనానికి వాటి విధులు ఏమిటి, అది దాని అవసరం ఏ విధంగా ఉంటుంది, అది ఎక్కడ మనము ఏ విధంగా వాడుకోవాలి అనే అంశాలపై కూడా మనము ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకైతే ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటామంటే సో వివిధ రకాల విత్తం రకాలతో పాటు మూలధన ఆధారాలు మాత్రమే తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.